హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చి బొబ్బాయి చట్నీ. కావాల్సిన పదార్థాలు: స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక పోపు గింజలు వేసేసుకుందాం. పోపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ అట్లా కలుపుకొనేసి పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని టమాటాలు వేసేసుకొని తిప్పేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకుందాం. 500 ml వాటర్ తీసుకోవాలి. శనగపిండి 4 స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని 4 స్పూన్స్ శనగపిండి వేసుకొని మంచిగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. ఇట్లా వాటర్ బాగా మసిలిన తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పోసేయాలి. కొద్దిగా పోసుకుంటూ ఉంటలు లేకోకుండా మంచిగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మంచిగా మసిలిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచేసి మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. వేడిగా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. లైక్ చేయండి.